ఇప్పుడు మన ఇండియా అనేది జీడీపీ గ్రోత్ ప్రకారం చూసుకుంటే వరల్డ్‌లోనే టాప్ 5థ్‌లో అయితే ఉంది. బట్ స్టిల్ మన కంట్రీలో ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కానీ వీటన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి హీట్, ఎండవేడి. నమ్మట్లేదా? కానీ సమ్మర్ అయిపోయినా సరే, ఇప్పటికి వానాకాలం వచ్చినా సరే ఇంకా ఆ సమ్మర్ ఎఫెక్ట్ అనేది ఇంకా ఉంది. అలా ఇప్పుడు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్‌గా ఈ ఎండవేడి వల్ల ఓన్లీ మన ఇండియాలోనే 22,00,00,000 మంది ప్రజలైతే ఇంపాక్ట్ అవుతున్నారనమాట. సో, ఈరోజు మనం ఈ వీడియోలో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్‌గా ఆ ప్రజలు ఎలా ఇంపాక్ట్ అవుతున్నారు, అండ్ ఈ ఎండ వేడికి తగ్గడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కోసం రాత్రి పగలైతే కష్టపడుతున్నాను అనమాట. సో, మీరు జస్ట్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో అయితే సైన్స్, హిస్టరీ, బయోగ్రఫీ, ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్, గాడ్ సిరీస్, క్రికెట్, జనరల్ కంటెంట్ ఇలా మరెన్నో టాపిక్స్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని భావిస్తూ మనం ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ జిఎస్ఎన్ సాయి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. Just like a stranger, so far away from me. You said you're running for me. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఇయర్ జనవరిలో బాగా హెవీ కోల్డ్ వేవ్ అయితే వచ్చింది. అండ్ వెంటనే ఫిబ్రవరిలోనే హీట్ వేవ్ అనేది వచ్చేసింది అనమాట. ఈ హీట్ వేవ్ అనేది ఫిబ్రవరిలో వచ్చినా సరే ఇప్పటికీ కూడా ఈ హీట్ వేవ్ కంటిన్యూ అవుతూనే ఉంది. మీరు చూసుకుంటే పాస్ట్ 100 ఇయర్స్లో ఈ ఇయర్లో వచ్చిన హీట్ వేవ్ అనేది హాటెస్ట్ హీట్ వేవ్ అనమాట. అండ్ ఇంకొక స్కేరీ థింగ్ ఏంటంటే ఈ ఇయర్లో వచ్చిన హాటెస్ట్ హీట్ వేవ్ వల్ల ఎండాకాలం అయిపోయి ఇప్పుడు వానాకాలం అయిపోయినా సరే బట్ స్టిల్ టెంపరేచర్స్ ఇప్పుడు 33 డిగ్రీల నుంచి 37 డిగ్రీలకు కూడా తగ్గట్లేదు అనమాట. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎంత టెంపరేచర్ పెరిగినా ఏముంది, మా ఇంట్లో ఏసీ ఉంది, ఏసీ ఆన్ చేసేసుకుంటే సరిపోయిద్ది అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇది అనుకున్నంత సింపుల్ మ్యాటర్ అయితే కాదు. దీనివల్ల చాలామంది ప్రజలైతే ఇంపాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఎవరో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి అగ్రికల్చర్. మనందరికీ తెలుసు ఈ అగ్రికల్చర్ అనేది ఎండలో ఉండి చేయాల్సిన పని. అండ్ మన ఇండియాలో చూసుకుంటే అగ్రికల్చర్లో ఎక్కువగా పండించేది గోధుమలు, వీట్ అనమాట. ఈ వీట్ అనేది ఎక్కువగా ఏప్రిల్, మే టైంలో అయితే పంట వస్తుంది. బట్ ఇప్పుడు ఈ సంవత్సరం హీట్ వేవ్ కారణంగా ఈ గోధుమల పంట అనేది 103 మిలియన్ టన్స్కి అయితే పడిపోయింది అనమాట. దాని కారణంగా గోధుమల ప్రైస్ హమాంతం పెరిగిపోయాయి. అండ్ ఈ హీట్ వేవ్ వలన పంట పాడైపోవడం లేకపోతే పంట ఎండిపోవడం ఇలా అయితే జరుగుతుందన్నమాట. సో దాని కారణంగా వీట్ ప్రొడక్షన్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఈ ప్రైజెస్ పెరగడం వల్ల మన ఇండియాలోనే ఈ వీట్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ దానివల్ల డైరెక్ట్గా మన ఇండియన్ ఎకానమీకి లేకపోతే మన ఇండియన్ ఇన్ఫ్లేషన్కి అనేది ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారం జనాలు స్లోగా ఈ వ్యవసాయం చేయడాన్ని తగ్గించేస్తారనమాట. ఎందుకంటే ఈ హీట్ అనేది ఇయర్ బై ఇయర్ పెరగడం వల్ల సో ఈ వ్యవసాయం చేయడం అనేది తగ్గించేస్తారు. దానివల్ల 9% ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈ అగ్రికల్చరల్ సెక్టార్ అనేది బాగా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పనేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారనమాట. సెకండ్ వన్ వచ్చేసరికి ఫార్మాసిటికల్స్ అనమాట. ఎందుకంటే ఇండియా అనేది వరల్డ్లోనే ద బెస్ట్ ఫార్మా డెవలప్మెంట్ ప్లేస్గా అయితే ఉంది. అది కూడా ఎందుకంటే మ్యాక్సిమం వరల్డ్లో యూస్ చేసే జనరిక్ డ్రగ్స్ అన్నీ కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంటాయి అనమాట. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 20% మెడికల్ ఎక్విప్మెంట్స్ అనేవి వేస్ట్ అయిపోతున్నాయి అనమాట. ఎందుకంటే అవి మెయిన్గా వచ్చేసరికి టెంపరేచర్ సెన్సిటివ్ ఎక్విప్మెంట్స్ అనమాట. అంటే ఉండాల్సిన టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్లో కనుక అవి ఉంటే అవి పాడైపోతాయి అనమాట. ఓన్లీ మెడికల్ ఎక్విప్మెంట్స్ అనే కాదు, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వ్యాక్సిన్స్ అవి కూడా ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 25% వేస్ట్ అయిపోతున్నాయి అనమాట. ప్రజెంట్ మీరు చూసుకుంటే డే బై డే మన ఇండియాలో టెంపరేచర్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. అండ్ దానివల్ల మనం ట్రాన్స్పోర్టేషన్లో కనుక ఈ మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ టైంలో కూడా ఈ వ్యాక్సిన్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ దీనివలన ఆన్ ఆర్ యావరేజ్ మనకి ఎవ్రీ ఇయర్ $313 మిలియన్ లాస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది డైరెక్ట్గా మన ఇండియన్ ఎకానమీకి అయితే ఎఫెక్ట్ అవుతుందన్నమాట. థర్డ్ వన్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్. మన ఇండియాలో మెయిన్గా ఏదైనా పర్టికులర్ సెక్టార్లో హైయెస్ట్ ఎంప్లాయర్ కౌంట్ ఉంది అని చెప్పాలి అంటే అది కన్స్ట్రక్షన్ సెక్టార్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్ సెక్టార్లో మెయిన్గా దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఎండలో ఉండే పని చేయాలి. బట్ ఈ ఎండ తీవ్రత అనేది పెరగడం వల్ల వాళ్ళ వర్క్ అవుట్పుట్ అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట. దానివల్ల
ప్రాజెక్ట్స్ అనేవి డిలే అవుతాయి. ఆ డిలే అవ్వడం వల్ల మెనీ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అనేవి లాసెస్లోకి వెళ్తాయి అనమాట. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారం 2030 కల్లా ఈ ఎంప్లాయర్ కౌంట్ అనేది 9% తగ్గిపోతుంది అని చెప్తున్నారు. అండ్ దానివల్ల కన్స్ట్రక్షన్ కంపెనీస్ లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ అనేది 9% ప్రొడక్టివిటీ తగ్గుతుంది అండ్ అవి చాలా లాసెస్లోకి అయితే వెళ్తాయి. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ సెక్టర్ అనమాట. అది ఎలా అంటే హీట్ పెరగడం వల్ల ఈ పవర్ కన్జంప్షన్ అనేది కూడా బాగా పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఈ కూలింగ్ సెక్టార్ మీద కూడా బాగా డిమాండ్ ఉంటుందన్నమాట. కొన్ని సర్వీస్ చెప్పిన దాని ప్రకారం 2050 వచ్చేసరికల్లా ఈ కూలింగ్ సెక్టార్లోనే ఓన్లీ 50% ఆఫ్ పవర్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది. మెయిన్గా ఈ పవర్ అనేది బొగ్గు ద్వారా తయారు చేస్తారు. ఇంత హ్యూజ్ అమౌంట్లో పవర్ జనరేట్ చేయడానికి చాలా అమౌంట్ ఆఫ్ బొగ్గు అనేది యూజ్ చేయాలన్నమాట. దానివల్ల గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. సో దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. మెయిన్గా ఫిఫ్త్ వన్ ఏంటంటే ఈ హీట్ వేవ్స్ పెరగడం వల్ల మన పర్స్ అనేది ఖాళీ అయిపోతుంది. అర్థం కాలేదా? అదేంటంటే ఈ హీట్ వేవ్స్ పెరగడం వల్ల ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టార్లో కూడా ప్రైజెస్ అనేవి ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అవుతాయి. సో దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. ఆ ఇన్ఫ్లేషన్ రావడం వల్ల మన పర్స్ అనేది ఖాళీ అవుతుంది అనమాట. మెయిన్గా వీట్ అండ్ రైస్ ప్రైజెస్ అనేవి బాగా పెరుగుతాయి అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే నార్త్ సైడ్ ఆల్మోస్ట్ ప్రతి 10 మందిలో 8 మంది ఈ వీట్ అనేది కన్జ్యూమ్ చేస్తుంటారు. అండ్ మన సైడ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 10 మందిలో 8 మంది ఈ రైస్ అనేది కన్జ్యూమ్ చేస్తుంటారు అనమాట. సో ఈ వీట్ అండ్ ప్రైజెస్ పెరగడం ద్వారా నెక్స్ట్ స్లోగా వెజిటేబుల్ ప్రైజెస్ అండ్ ఫ్రూట్ ప్రైజెస్ అనేవి కూడా బాగా పెరుగుతాయి అనమాట. సో దానివల్ల ప్రతి సామాన్యుడి మీద కూడా ఈ ఇంపాక్ట్ అనేది బాగా పడుతుంది. ఫస్ట్ అసలు ఈ హీట్ వేవ్ అంటే ఏంటో మనం చూద్దాం. అసలు ఈ హీట్ వేవ్ అంటే ఏంటంటే నార్మల్గా రికార్డ్ అయ్యే టెంపరేచర్స్ కన్నా ఈ ఎక్కువ అమౌంట్లో అనేది ఈ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి అంటే దాన్ని హీట్ వేవ్ అని అంటారు. ఇప్పుడు మనకి ఈ వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం నార్మల్గా మనకి ప్లేన్ ఏరియాస్లో రికార్డ్ అయ్యే టెంపరేచర్ కన్నా 5 degrees ఎక్కువగా రికార్డ్ అయింది అంటే దాన్ని హీట్ వేవ్ అని అంటారు. అంతేకాకుండా హిల్లీ ఏరియాస్లో నార్మల్గా రికార్డ్ అయ్యే టెంపరేచర్ కన్నా 5 degrees ఎక్కువగా రికార్డ్ అయితే దాన్ని హీట్ వేవ్ అని అంటారు. అండ్ అంతేకాకుండా కోస్టల్ ఏరియాస్లో కూడా నార్మల్గా రికార్డ్ అయ్యే టెంపరేచర్ కన్నా 5 degrees ఎక్కువగా రికార్డ్ అయితే దాన్ని కూడా హీట్ వేవ్ అని అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడనే తీసుకుంటే ఎవ్రీ ఇయర్ యావరేజ్గా ఈ టైంలో విజయవాడలో 31 degrees టెంపరేచర్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 35, 36, 37 రేంజ్ వరకు వెళ్తుందనమాట. సో దీన్ని హీట్ వేవ్గా కన్సిడర్ చేయొచ్చు. ఈ హీట్ వేవ్ అనేది ఓన్లీ సమ్మర్లో వచ్చేదే కాదు, ఈవెన్ చలికాలం ఆర్ వానాకాలంలో కూడా వస్తుంది. అండ్ ఈ హీట్ వేవ్ అనేది డే బై డే డేసెస్ మీద వస్తుంటుంది అనమాట. అసలు ఈ హీట్ వేవ్ అనేది ఎందుకు ఎలా ఫామ్ అవుతుందో మనం చూద్దాం. ఈ హీట్ వేవ్ అనేది ఒక పర్టికులర్ ఏరియాలో ఎట్ ది సేమ్ టైం ఒక పర్టికులర్ టెంపరేచర్లోనే క్రియేట్ అవుతుంటాయి అనమాట. ఇవి మెయిన్గా ఒక హై ప్రెషర్ సిచ్యువేషన్స్ వల్ల క్రియేట్ అవుతుంటాయి. అండ్ ఇవి గాల్లోనే క్రియేట్ అవుతుంటాయి అనమాట. అలా గాల్లో ఆ హై ప్రెషర్స్ క్రియేట్ అయిన తర్వాత ఆ ప్రెషర్ అనేది భూమి మీదకి చూపిస్తాయి అనమాట. అలా భూమి మీదకి చూపించిన తర్వాత ఈ పర్టికులర్ ఏరియాలో ఆ ప్రెషర్ అనేది అలా ఉండిపోవడం వల్ల ఈ హీట్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇలా ఈ హీట్ వేవ్ జనరేట్ అయిన తర్వాత ఈ ప్రెషర్ వల్ల హీట్ అనేది ఆ పర్టికులర్ ఏరియా నుంచి బయటకు వెళ్ళలేదన్నమాట. ఎట్ ది సేమ్ టైం బయట ఉన్న గాళ్ళు కూడా లోపలికి రాలేవన్నమాట. సో ఈ ఏదో ఒక రూమ్లో బంధించినట్టుగా ఆ పర్టికులర్ ఏరియాలోనే ఈ ప్రెషర్ అనేది హై అమౌంట్లో ఉండడం వల్ల హీట్ వేవ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ వరల్డ్ బ్యాంక్ చెప్తున్న దాని ప్రకారం ఎవ్రీ ఇయర్ ఈ హీట్ వేవ్స్ అనేవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి అని చెప్పని. అండ్ మన ఇండియాలో ఈ హీట్ వేవ్స్ని ఎదుర్కోవడానికి మన ఇండియా ఇంకా రెడీగా లేదు అన్నట్టయితే చెప్తుందన్నమాట. అకార్డింగ్ టు మెకెన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్ట్గా ఈ హీట్ వేవ్స్ వలన మన ఇండియాలో 22 కోట్ల మంది ప్రజలైతే ఇంపాక్ట్ అవుతున్నారనమాట. సో దానివలన ప్రొడక్టివిటీ అనేది లాస్ అవుతుంది అండ్ డైరెక్ట్గా మన ఇండియన్ ఎకానమీలో అయితే ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలామంది అయితే ఆఫీసుల్లో లేకపోతే ఇండోర్లో అయితే వర్క్ చేస్తుంటారు. కానీ ఈవెన్ వాళ్ళు కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ టైంలో అనేది హీట్ వేవ్ని ఫేస్ చేస్తుంటారు అనమాట. బట్ ఈ హై ప్రెషర్ టెంపరేచర్స్లోనే ఉండి వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మీరే ఆలోచించండి. చెప్తే మీరు షాక్ అవుతారు. కానీ ఇప్పటికీ కూడా మన ఇండియాలో 75% ఆఫ్ పాపులేషన్ అనేది ఈ ఎండలో ఉండి చేసే వర్క్ అనేది చేస్తుంటారనమాట. అంటే ప్రతి నలుగురిలో కూడా 3 ఈ లేబర్ వర్క్ అనేది దాదాపు చేస్తుంటారనమాట. లైక్ ఓన్లీ వ్యవసాయం లేకపోతే కూలీ పని ఇట్లాంటివి చేస్తుంటారనమాట. సో ఇండైరెక్ట్గా మన ఇండియన్ ఎకానమీ వీళ్ళ మీద చాలా డిపెండ్ అయి ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఎంత అంటే 1/3 ఆఫ్ ఎకానమీ
ఈ లేబర్ వర్క్స్ చేసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. మెకెన్సీ చెప్తున్న దాని ప్రకారం ఓన్లీ ఈ హీట్ వేవ్స్ వలన ప్రతి సెక్టార్లో కూడా 5 to 10% అనేది డిక్రీజ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే లేబర్స్ అనేవాళ్ళు త్వరగా టైర్డ్ అయిపోవడం వల్ల, సో వాళ్ళు ఎక్కువగా వర్క్ చేయలేకపోవడం వల్ల మనకి ఈ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ ఇంపాక్ట్ అనేది మన గ్లోబల్ ఎకానమీలో కూడా బాగా క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ హీట్ వేవ్స్కి అండ్ ఎకానమీకి డిఫరెన్సెస్ కనెక్షన్ ఏముందో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తే జర్మనీ, స్విట్జర్లాండ్, నార్వే ఈ కంట్రీస్ అన్నిట్లో కూడా కామన్ థింగ్ ఏంటంటే అవి కూలెస్ట్ కంట్రీస్ అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం రిచెస్ట్ కంట్రీస్ అనమాట. అంటే ఎక్కడైతే సమ్మర్ తక్కువగా ఉంటుందో అక్కడ ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఆఫ్రికా కాంటినెంట్లో వరల్డ్లోనే పూరెస్ట్ కంట్రీస్ మ్యాక్సిమం ఈ ఆఫ్రికా కాంటినెంట్లోనే ఉంటాయి అన్నమాట. సో అక్కడ హీట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ కంట్రీస్లో వచ్చేసరికి ప్రొడక్టివిటీ బాగా తక్కువగా ఉంటుంది. సో అవి పూరెస్ట్ కంట్రీస్గా అయితే మిగిలిపోయాయి అనమాట. బట్ దీనికి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అయితే ఎక్సెప్షన్ అనేసి చెప్పాలి. స్టడీస్ చెప్తున్న దాని ప్రకారం 2015లోనే ఈ హీట్ వేవ్స్ ఎక్కువగా ఉండడం వలన 2422 మంది అయితే చనిపోయారు. ఈ వడదెబ్బల కారణంగా గవర్నమెంట్ కూడా ఏ ఒక్కరిని కూడా మధ్యాహ్నం 12 కాడ నుంచి 4 దాకా ఎవరిని బయటికి వెళ్ళొద్దనే చెప్పిందనమాట. ఈ హీట్ వేవ్స్ కారణంగా ఇండియన్ గవర్నమెంట్ అనేది 2019లో కూలింగ్ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చింది అనమాట. దానికి డెడ్ లైన్ వచ్చేసరికి 2038 వరకు అయితే పెట్టారు. ఈ కూలింగ్ యాక్షన్ ప్లాన్లో మెయిన్గా 2038 వచ్చేసరికి కూలింగ్ డిమాండ్ అనేది 25% తగ్గించాలి. అండ్ రిఫ్రిజిరేషన్ డిమాండ్ అనేది 25% తగ్గించాలి. అండ్ ఎనర్జీ ఎక్విప్మెంట్ డిమాండ్ వచ్చేసరికి 25 to 40% తగ్గించాలి అని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకుందనమాట. ఈ టార్గెట్స్ అన్నీ అయితే బాగానే పెట్టుకుంది, కానీ ఆల్మోస్ట్ మన ఇండియాలో ఇవన్నీ త్వరగా అయితే సెట్ అయ్యేవి కాదనమాట. ఎందుకంటే మన ఇండియాలో ఎలక్ట్రిసిటీ అనేది హై డిమాండ్గా అయితే ఉంది. ఈ ఎలక్ట్రిసిటీ హై డిమాండ్ని మైండ్లో పెట్టుకొని సోలార్ కానీ లేకపోతే విండ్ ఎనర్జీస్ ఇలాంటివి జనరేట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ యూత్కి 2 lakhs to 20 lakhs మంది యూత్కి జాబ్ అనేది క్రియేట్ అవుతుంటుంది అనమాట. అండ్ మన చుట్టూ గ్రీనరీని పెంచుకోవడం వల్ల కానీ ఈ హీట్ వేవ్ నుంచి మనమైతే కొంచెం బయటపడవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా తమ చుట్టూ గ్రీనరీని అయితే పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను అనమాట. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్, సీ యు అండ్ జై హింద్.